ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కేశాపూర్ వద్దగా ఏదైతే యనుమల రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు జిల్లా పర్యటనకు వస్తున్నారు. ప్రధానంగా దాదాపు 700 కోట్ల రూపాయల అభివృద్ధి పథకాల శంకుస్థాపనలు, అదేవిధంగా గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ, అదేవిధంగా విద్యాశాఖ, మళ్ళీ తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే సైన్స్ ల్యాబు, అలాగే మళ్ళీ మనకు ఈ విద్యాశాఖకు సంబంధించే ప్రధానంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించిన భవనాల నిర్మాణాల శంకుస్థాపనలు, తర్వాత ఒక విద్యాశాఖ హబ్బు ఏర్పాటు కోసం ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇదే ప్రాంగణం నుండి మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంగణం నుండే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే ఈరోజు ఏదైతే ఎన్నో రోజులుగా నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడు ఆ ముఖ్యమంత్రి వస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఒక ఆశావాహుల్లో చాలామంది కూడా ఏదంటే మా జిల్లాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మరిన్ని కోట్ల రూపాయల నిధులను ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ, తర్వాత ఇక్కడున్న అనేక మంది కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ వాళ్ళు భావిస్తున్నారు. ప్రధానంగా ఈరోజు చూసుకుంటే ఏదైతే ఒక పక్క మున్సిపల్ ఎన్నికలు, మరో పక్క ఈ అభివృద్ధి సంక్షేమ పాలనకు సంబంధించిన ఈ ప్రగతి బాటకు సంబంధించిన ప్రచార కార్యక్రమ నిర్వహణలు, ఇవన్నీ రెండు ఏదైతే ఈ కార్యక్రమాల సందర్భంగా పెద్ద సంఖ్యలో దాదాపు 40 నుంచి 50 వేల మంది ఇక్కడికి ఏదైతే కార్యకర్తలే కానీ, పార్టీ క్యాడరే కానీ, ప్రజలే కానీ పెద్ద సంఖ్యలో గ్రామాల నుంచి కానీ, ఇటు పట్టణ ప్రాంతం నుంచి కానీ తరలి వచ్చే అవకాశాలు మనకు ఉన్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. మనతో పాటు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ముప్ప గంగారెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటన విశేషాలు, ఎప్పుడు రాబోతున్నారు, ఎలాంటి ఇక్కడ జిల్లాకు వరాలు ప్రకటించబోతున్నారు? ఈరోజు మన నిజామాబాద్ జిల్లాకు మొట్టమొదట ముఖ్యమంత్రి గారు రావడం మాకు చాలా అభినందనీయం. ఎందుకనంటే ఈరోజు చూడండి, పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఇలా ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు, ఏదైతే ఎస్టీలకు కూడా కావాల్సినటువంటి వనరుల శంకుస్థాపన కార్యక్రమానికి ఈరోజు రావడం జరుగుతూ ఉన్నది. అదే కాకుండా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు. ఇలా జిల్లా చూడండి, ఈ గత ప్రభుత్వం మనకు 10 లక్షల అప్పుతో పెట్టినప్పటికి కూడా ఈరోజు ఎక్కడ కూడా వెనకాడు వేయకుండా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని చెప్పేసి కొంతమంది ఆరిపోస్తున్నారు తప్ప, అలాంటి ఈ ముఖ్యమంత్రి గారు వారిని రైతు బాంధవుడిగా మేము భావిస్తూ, రైతు బాంధవుడు రైతుల కోసం, రైతు శ్రేయస్సు కోసం ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఇలా రైతులకు రుణమాఫీ కావచ్చు, సన్న వడ్లకు బోనస్ కావచ్చు, ఎన్నో రకాల రైతులను ఆదుకున్నటువంటి ఘనత ఇలా ముఖ్యమంత్రి గారి రైతు బిడ్డ కాబట్టి, రైతు కష్ట సుఖాలు తెలిసినోడు కనుక రైతు బిడ్డ, రైతులకు మంచి న్యాయం జరుగుతూ ఉన్నది. నేను ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డగా, ఏఎంసీ చైర్మన్గా, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్గా నాకు అన్ని విధాలు రైతులకు ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు గతంలో రాజశేఖర రెడ్డి గారి వల్లనే జరిగింది. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. దానికి తోడు మా భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా మా రూరల్ కాన్స్టిట్యున్సీలో ప్రాణహిత చేవల్ల 21 ప్యాకేజీ రైతులకు కావాల్సినటువంటి 1,82,000 ఎకరాల నీరు పారడానికి కూడా పూనుకొని ఈరోజు పాత డిజైన్ ప్రకారమే ప్రకటించడం జరుగుతుంది. దాన్ని కూడా అభివృద్ధి ప్రాంతంలో తొందరలోనే పనులు కూడా ప్రారంభిస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక పక్క ఇలా చూడండి, అభివృద్ధి పథం నిజామాబాద్ జిల్లాని ఒక మోడల్ జిల్లాగా తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు ఈరోజు మన నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే మా రూరల్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ కేశాపూర్ దగ్గర మా బహిరంగ సభ జరగడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మా రూరల్ కాన్స్టిట్యున్సీని కూడా అన్ని విధాల అన్ని అభివృద్ధి రోడ్లు కావచ్చు, ఇలా సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకా చెరువులు అభివృద్ధి పథంలో పోవాలని చెప్పేసి అవన్నీ ప్రకటించడానికి కూడా మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కూడా ప్రపోజల్ చేయడం జరుగుతుంది. అవి కూడా ఈరోజు ప్రకటిస్తారని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇలా చూడండి, ఇలా మనది ఇండస్ట్రియల్ జోన్ మన నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా లేదు. ఆ ఇండస్ట్రియల్ జోన్ కూడా నాకు తెలిసి ఈరోజు ప్రకటన జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అది కూడా జరిగినట్టయితే ఇలా నిజామాబాద్ పొల్యూషన్ అంతా బయట ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రకటించే బాగుంటుందని చెప్పేసి నేను కూడా ముఖ్యమంత్రి గారికి నేను మనవి చేస్తూ ఉన్నాను. అది మోపాల్ మండల ప్రెసిడెంట్, నా పేరు సాయిరెడ్డి. గతంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. తర్వాత 2014 నుంచి 2018 వరకు
టీఆర్ఎస్ అధికారంలో ఉంది. టీఆర్ఎస్ అధికారంలో ఏమైందంటే అప్పులు కుప్పలు చిప్ప చేతికి పెట్టిపోయింది కేసీఆర్. వారి కుటుంబానికి తప్ప స్పెషల్ నిజామాబాద్ జిల్లా అనేది వ్యవసాయ ఆధారిత జిల్లా. 21 ప్యాకేజ్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిర్మించింది బాబాసాహెబ్ అంబేద్కర్ పాయింట్ చేవేల ప్రాజెక్ట్ని. అది మాకు వరప్రదాయని. దాదాపు మా 7 మండలాలకు నీరిచ్చే ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అంబేద్కర్ ప్రాంత చేవేల అదే. దాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బాంధవుడు. ఆయనకు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఎలాంటి రైతులకు ఇబ్బందులు ఉంటాయని తెలుసుకున్న విధంగా ఉన్నాడు కాబట్టి ఆ 21 ప్యాకేజీని తొందరగా కంప్లీట్ చేయాలని మా ముఖ్యమంత్రి గారు ఈ సభలనే దాన్ని ప్రస్తావిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే నిజామాబాద్ జిల్లాకు ఇదివరకు ముఖ్యమంత్రి గారు వచ్చిన అఫీషియల్గా ఈరోజే రావడం మొదటిసారిగా. ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా కార్పొరేషన్లో వరాజాలు కురిపిస్తూ మా నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేకమైన గుర్తింపు తేవాలని వారి ఆధ్వర్యంలో మా జిల్లాకు ఔటర్ రింగ్ రోడ్ అంటే దీన్ని నిజామాబాద్ జిల్లాని ఒక తెలంగాణలోని నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాలతో వాటితో సమానంగా మా జిల్లాని ఆయన చేరుస్తారని అభివృద్ధి చేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాది మంచిప్ప గ్రామం, మోపాల్ మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని. అయితే మాది మా మంచిప్ప గ్రామం అనేది ఈ కేసీఆర్ హయాంలో మొత్తం పోయేది. రీడిజైన్ చేసేట్లా మా గ్రామమే లేకుండా చేసే తరుణంలో మాకు కాపాడుకుంది రేవంత్ రెడ్డి, మా భూపతి రెడ్డి సార్. వాళ్ళు పెట్టిన భిక్ష వల్ల ఇలా మా గ్రామాలు చుట్టుపక్కల తండాలు మేము కాపాడుకున్నాం. వాళ్ళ కోసం మా ఏరియా నుండి పెద్ద మొత్తంలో తరలిస్తున్నారు. సభ 100% 50,000 మెజారిటీతో జనాలతో మరి 50,000 పైగానే వచ్చి సక్సెస్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు ఇలా నిధులు నియామకాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మొత్తం సర్వనాశనం చేసి అప్పుల కుప్పగా చేసినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ ప్రాణతి చేయవాలని దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మాకు ఇక్కడ మా గ్రామాలు మునగకుండా చూస్తూ అట్లనే రూరల్ కాన్స్టిట్యున్సీకి 184,000 ఎకరాలకు కూడా పార్కింగ్కు రెడీ చేస్తున్నారు. అవన్నీ కూడా తొందరలోనే మరి ఈ రోజు చెప్పే అవకాశం కూడా ఉందని మా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఖచ్చితంగా జీవో కూడా మరి పాత విధంగా ఉండి మా మంచి పని కాపాడుతూ 180,000 ఎకరాలకు కూడా సాగునీరు అందించే విధంగా ఎమ్మెల్యే గారు ప్లాన్ చేశారు. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి మేము 100% మరి రేవంత్ రెడ్డి గారికి, భూపతి రెడ్డి గారికి ఎప్పటికి కూడా రుణపడి ఉంటాము. అట్లనే రానున్న ఎలక్షన్లో కూడా అందరూ కూడా ప్రజలు గమనించి మరి కార్పొరేటర్లు అందరూ కూడా మరి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి మేయర్ పీఠం మరి సాధించే విధంగా ప్రజలందరూ కూడా మరి నిర్ణయించుకొని ఓట్లేసి కాంగ్రెస్ మేయర్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఎంపీ అరవింద్ గుండు మరి వేసింది ఏం లేదు. మరి నిజామాబాద్ గుండు సునానే. ఈ గుండు వచ్చిన నుంచి కూడా ఒక అభివృద్ధి జరగలే. ఇవాళ మన ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే సార్ కానీ మరి మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు కానీ సుదర్శన్ రెడ్డి కానీ అన్ని రకాల అభివృద్ధి అనేది నిజామాబాద్ జిల్లా నోచుకుంటుంది. ఔటర్ రింగ్ రోడ్ అయినా ఇవాళ ఇండస్ట్రీ అయినా అన్నీ కూడా మరి మన ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో మరి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అన్ని బ్రహ్మాండంగా జరుగుతుంది మన నిజామాబాద్ జిల్లా. కాబట్టి రేపు కేవలం ఇందూరు మరి మేయరు హిందువే కావాలని ఒక స్లోగాన్ తీసుకొచ్చి జనాలను అపోహేస్తారు. మరి ఇన్నొద్దులు ఏదైనా గడివిగిరా మరి ఏదైనా అసెంబ్లీలో కానీ మరి పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ మాట్లాడాలా. మరి ఆడ మాట్లాడకుండా ఖాళీ ఇలా ఓట్లు వచ్చేయగానే ఓట్ల దగ్గర జనాలు తీసుకుపోయి మభ్య పెట్టి ఇందూరు మేయర్ హిందువే కావాలని చెప్పేసి రెచ్చగొట్టి ప్రజలను ఓట్లు దండుకుని తప్పితే వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇవాళ 7 ఏళ్ళ గుండు సునాన్ని తీసుకొచ్చిన ఖాళీ మాధవనగర్ గేటు అది ఇది తెచ్చు తప్ప ఇవాళ నువ్వు ఏ కాన్స్టిట్యున్సీకి ఏ గ్రామానికి కూడా ఒక నిధి చేయలే, ఒక కొబ్బరికాయ కొట్టలే, ఒక పని చేయలే. కేవలం మాయమాటలు చెప్పేసి జనాల్ని భయపంతలు గురి చేస్తుండు. ఎవరిని కూడా మరి కట్టర ఇల్లు అని చెప్పుకునే వాళ్ళని కూడా బతకనియలే వీరు. ఇక్కడ చాలా మంది పని చేసారు. పటేల్ ప్రసాద్ అంటే వాళ్ళు కానీ మరి వాళ్ళకి ఎవరికి కూడా పని కష్టపడ్డోళ్ళకి టికెట్లు ఇవ్వాలి. ఆయన టికెట్లు అమ్ముకున్నాడు, కార్పొరేటర్లను నిలబెట్టుకున్న క్యాంటీన్ దగ్గర పైసలు వసూలు చేసుకొని ఇవాళ పబ్బం గడుపుతుంది తప్పితే వాళ్ళకు చిత్తశుద్ధి లేదు అభివృద్ధి మీద. వాళ్ళు 80% హిందువుల కోసం ఏం అభివృద్ధి చేసింది అనేది ఒకసారి ప్రజలు గమనించాలి. ఇలా 80% ఉన్న ప్రజల కోసం ఇలా సన్నభ్యం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డు కానీ, మరి ఇలా అనేక సంక్షేమ పథకాలు, ఉచిత బస్సు కానీ, అన్ని సబ్సిడీలు కానీ, అన్ని కరెంట్ ఫ్రీ, ఇవన్నీ 80% ఇందులోకి అందుతున్నాయి. నువ్వేం చేసినావు? మరి 80% ఇందులో కోసం కేంద్రం నుంచి తీసుకొచ్చింది సపరేట్ వాటా ఏమైనా ఉందా? చేసింది ఏమి లేదు. మన దగ్గర నుంచి రూపాయి పోతే చాలను కూడా వసూలు లేదు. పక్కపోంటే ఆంధ్రాకు 4 రేట్లు డబ్బులు పోతున్నాయి. నీకు శుద్ధి ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే మరి 2 కేంద్ర మినిస్టర్లు ఉన్నారు, పోయి తీసుకొచ్చే సోయి లేదు. కానీ ఈడ ఉండి ఏదో నాటకాలు చేసి జనాలను రెచ్చగొట్టు తప్పితే మీతో ఏమి అయ్యేది లేదు. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సీఎం గారిని చూడడానికి, తర్వాత సీఎం గారికి వరాలు మళ్ళీ అడగడానికి ఇట్లా వస్తున్నారా పెద్ద సంఖ్యలో? అవును, పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు చెప్పు. నడపల్లి మండల్ మహిళా అధ్యక్షురాలు, ఏఎంసీ మార్కెట్ కమిటీ డైరెక్టర్. ఓకే, ఏంది ముఖ్యమంత్రి గారి
ఈరోజు మరి ముఖ్యమంత్రి నిజామాబాద్ జిల్లాకు మరి రావడము మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి చాలా అభివృద్ధి పనులు కూడా చేస్తుంది. మరి ఈ యొక్క కార్యక్రమం మా ఎమ్మెల్యే గారైన భూపతిరెడ్డి గారి ఆధ్వర్యంలో, మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మహిళలు మరి పెద్ద ఎత్తున మండల్స్ నుంచి వస్తున్నారు. మాకు మరి సీఎం గారు రావడం చాలా ఆనందంగా ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అభివృద్ధి పనులు చేస్తుంది. ముఖ్యంగా మరి మహిళలకు రుణాలు ఇవ్వడము, ఒకటి బస్సు ఫ్రీ, ఒకటి మరి రేషన్ సన్న బియ్యం ఇస్తుంది. అదేవిధంగా బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ, ఉచితంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. మరి బీజేపీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తలేదు, ఓర్చుకోలేకపోతుంది. ఇంతకుముందు మరి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. 10 సంవత్సరాలు మరి ఏం చేయలేదు, మత రాజకీయాలు చేస్తున్నట్లు మేము చూస్తున్నాము. మరి ఇక్కడ మరి పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కార్పొరేటర్ అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వందే విజయము సాధిస్తారు. మరి మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. డ్వాక్రా గ్రూప్ పరంగా కానీ, ఆడవాళ్ళకి ఫ్రీ బస్ కానీ, ఇంటింటికి ఉచిత కరెంటు కానీ, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డుల ద్వారా కానీ చాలా ఉపయోగపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందో సేమ్ ఇప్పుడు అలానే ఉంది. ఈ 10 ఏళ్లలో టీఆర్ఎస్ వచ్చి మాత్రం ఎవరికి ఏం పనులు చేయలేదు. వాళ్ళు దోసుకున్నారు, వాళ్ళ కొడుకులకు బిడ్డలకు సంపాదించుకున్నారు కానీ ప్రజలకు మాత్రం ఎలాంటి పనులు చేయలేదు. ఇంద్రమ్మ ఇల్లు ఎంతమందికి ఉపయోగపడుతున్నాయి, ఇంద్రమ్మ ఇల్లు ఎంతమంది బాగుపడుతున్నారు, ఎంతమంది ఇల్లు కట్టుకుంటున్నారు, అది గమనించాల ప్రజలు. ప్రతిసారి కాంగ్రెస్ని అనడం కాకుండా చేసే ఎన్ని మంచి పనులు ఉన్నాయి కాబట్టి ఆ మంచి పనులు కొంచెం గుర్తిస్తే బాగుంటుంది, ప్రజలైనా ఎవరైనా కానీ. చెప్పండి ఇంకా ఎట్లా అంటే ఇప్పుడైతే ఈ 2 సంవత్సరాల నరలలో చాలా బాగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన. అలాగే ఇంకా 8 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పరిపాలన ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మనం గతంలో చూసినాము, టీఆర్ఎస్ పార్టీ ఉండి ఎవ్వరికీ ఒక్క ఉపయోగం కూడా చేయలేదు. ఒక రేషన్ కార్డులు లేదు, ఏం లేదేమంటే కళ్యాణ లక్ష్మి ముచ్చట అదొకటి చెప్తున్నారు. ఏమనంటే కాంగ్రెస్ వచ్చి ఎవరికి ఇచ్చింది కళ్యాణ లక్ష్మి అంటే, కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు నడనవుతుంది. ఆ టీఆర్ఎస్ అంత వాహనం బాకీ వేసిపోయినాక ఇదంతా రేవంత్ అన్న లెవెల్ చేసుకుంటూ వస్తుంది కదా. ఆయన అంత అప్పు చేసి పెట్టిపోయినాక ఎవరైనా లెవెల్ చేసుకుంటూ రావాలి కానీ సడన్గా మాకు కావాలంటే కావు కదా. ఒకటి అన్నీ అవుతున్నాయి కదా. కాబట్టి ప్రజలు కూడా కొంచెం ఓపిక బట్టి గమనించగలరు. ఎంత తొందర పెడితే మనకు చేయమంటే, కాకపోతే మళ్ళీ అది మనమే బాధ్యత వహించాలి. కాబట్టి మనం కొంచెం నిదానంగా పనులు చేయించుకుంటేనే బాగుంటుంది. ఇది నా అభిప్రాయం సార్. ఇంకా మహిళలకు ఏం చేస్తే బాగుంటుంది? 2000 4000 ఇస్తా అన్నారు, ఇంక ఇవ్వలేదని అంటారు కదా. ఓకే సార్, ఇది కూడా పాయింటే. 2000 ఇస్తున్నాడు కరెక్టే, ఇంకా 4000 ఇస్తానంటే ఇస్తాడు, ఇవ్వనంటే లెక్క. దాన్ని మళ్ళీ ఎక్కడి నుంచైనా దొంగతనమో దోపిడో తీసుకొచ్చి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ అది ఎవరి మీద పడుతుంది, బడ్జెట్ మన మీదనే పడుతుంది కదా. అన్న ఎందుకు ఆలోచిస్తుండు అంటే వీళ్ళ మీద భారం వేయకూడదు అని చెప్పేసి ఆలోచిస్తుండు. కాకపోతే ప్రజలకు అర్థం కావట్లేదు. అప్పుడు అంతా మాట ఇచ్చిండు, ఇప్పుడు ఏం చేయట్లేదని ఇది ఒకటి అంటున్నారు కానీ మరి దేని వల్ల ఇవ్వలేకపోతున్నాడు. మరి టీఆర్ఎస్ ఏం చేసింది, ఎంత అప్పు చేసిపోయింది, అదే ఎవరు ఆలోచిస్తలేరు. అంటే ఇంకా మహిళల మద్దతు ఏ విధంగా ఉంటుంది? రేపు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఎట్లుంటుంది అనుకుంటారు మీరు? 100% మా కాంగ్రెస్ పార్టీకే మహిళలకి మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎంత ఉందో మహిళలకు తెలుసు. ఏమనంటే ప్రతి దాంట్లో మహిళలే ముందు అంటున్నారు కానీ మహిళలు ఎందుకు ముందుకు వస్తున్నారు ఏందనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్లో మాత్రం మా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ప్రోత్సహిస్తున్నాడు, ముందుకు నడిపిస్తున్నాడు. ఇంకా అలాగే ప్రోత్సహించాలని, ఇంకా చాలా మంచి పనులు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇక మహిళలకు కూడా చాలా మందికి కొంచెం ఒక పింఛన్ విషయంలోనే నిర్లక్ష్యం ఉంది తప్ప ఇంకా వేరే దాంట్లో నిరాశ లేదు. ప్రతి ఒక్క పనులు జరుగుతూనే ఉన్నాయి. నెమ్మదిగా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్లలో కూడా మన రేవంత్ రెడ్డి సార్ని గెలిపించుకొని ఇంకా పనులు చాలా మటుకు ఇంకా చేసేటివి ఉన్నాయి. ఈ కేసీఆర్ పాలనలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. ఇప్పుడు కొన్ని వేల ఉద్యోగాలు వచ్చాయి చాలామందికి. ఇంకా ఉద్యోగాలు వేసే అవకాశాలు ఉన్నాయి, ఇంకా ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నాడు, ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాము, అన్ని రకాలుగా సాధించుకొని ముందడుగేద్దాం. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, అసలు జిల్లాకి ఇంకా ఎలాంటి వరాలు ప్రకటించాలని చెప్పేసి మీరు ఆశిస్తున్నారు? ఇది ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే ప్రజల్లో ఫ్రీ బస్సు పెట్టి మహిళల అభిమానాన్ని చూరగొన్నాడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇచ్చి ప్రతి గృహస్థునికి గృహజ్యోతి పథకం కింద వారందరి అభిమానాన్ని చూరగొన్నారు. అదే కాకుండా 500 గ్యాస్ సబ్సిడీ కూడా మంజూరు చేసి ఈ ప్రజల మన్నికను తీసుకున్నాడు. తర్వాత ఈరోజు జిల్లాకు వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వరాల జల్లు కురిపిస్తారని మేము ఆశిస్తున్నాము.
ఎందుకంటే ఈ వృద్ధాప్య పింఛన్లు వితంతు పింఛన్లను పెంచుతానని తను చెప్పాడు. కాబట్టి అది త్వరలోనే అమలు జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో మొన్నటికి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ శాతము సర్పంచులు కాంగ్రెస్ పార్టీకే విజయం సాధించారు. కాబట్టి మున్సిపల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడానికి వీలవుతుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారితో ఏంటంటే ఈ యొక్క నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని హస్తగతం చేసుకోవాలి. 2009 నుండి ఈ యొక్క పురపాలక కార్పొరేషన్ని బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ కలిసి పంచుకున్నాయి. కాబట్టి ఈసారైనా మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ప్రజలు ఈ కార్పొరేషన్కు అత్యధిక నిధులు తీసుకొచ్చి రోడ్లు బాగు తర్వాత డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. మేమందరం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుకే ఓటు వేసి చేతి గుర్తునే ఆదరిస్తారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో యనమల రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈ రాష్ట్రము ముందుకు పోతుందని 9-10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము అస్తవ్యస్తం చేసి సంపాదనే మార్గంగా సంపాదనే ధ్యేయంగా ముందుకెళ్లారు. వారి ఆస్తుల్ని కూడబెట్టడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీ ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ అస్తవ్యస్తమైనటువంటి అవినీతిమయమైనటువంటి కార్పొరేషన్ను హస్తగతం చేయడానికి ప్రజలందరూ కూడా ఉపయోగపడి ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. డిస్పల్ నుంచి గన్పూర్కి వచ్చినాము. నేను కమిటీ నంబరు మాకు మస్తు ఇల్లు ఇచ్చిండు రేవంత్ అన్న. కేసీఆర్ దాంట్లో ఉన్నప్పుడు మాకు ఒక్క ఇల్లు రాలేదు, ఒక్క లోను రాలేదు. మాకు ఇంద్రమ్మ ఇప్పుడు 40 ఇండ్లు ఇచ్చిండు. 40 ఇండ్లు మేము కట్టిస్తున్నాం కమిటీ నెంబర్గా. సన్నం బియ్యం ఇచ్చిండు. పింఛన్ల గురించి కొద్దిగా వెనుక ముందు అయిపోతుండ్రు. అయితే అన్న మళ్ళీ రావాలి, మళ్ళీ వస్తే రేవంత్ అన్న మన ఊరు మంచిగా అయిపోతుంది, డెవలప్ అవుతుంది. సిసి రోడ్ ఇచ్చిండు, సిసి రోడ్ ఓపించినాం. నేను ఒక 15 సంవత్సరాలు వార్డ్ నెంబర్గా చేసిన, ఇప్పుడు కమిటీ నెంబర్గా ఉన్నా. నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ కంటే నేను డిస్పల్లి మండలము అన్న సన్నం బియ్యం ఇచ్చిండు. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఎవరికి ఇవ్వలే, చిన్న పిల్లలకి ఇవ్వలే, అందరికి రేషన్ కార్డు ఇచ్చిండు. రేవంత్ అన్న గారు మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. జనం తండోపతండాలుగా ఇప్పుడిప్పుడే చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఊళ్ళకి వెళ్ళి ఇప్పుడిప్పుడు బయలుదేరుతున్నారు. ఏదైతే 2:30 గంటలకు అక్కడి నుంచి బేగంపేట నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బయలుదేరుతారు. 3:10 నిమిషాలకు ఇక్కడికి హెలిప్యాడ్ దగ్గరలోనే మనకి ఎక్కడైతే ఈ 1/2 కిలోమీటర్లోనే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ 1/2 కిలోమీటర్ హెలిప్యాడ్ దగ్గరనే ల్యాండ్ అయ్యి అక్కడున్న ఏదైతే ప్రభుత్వ సలహాదారు ఏదైతే పి సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా మనకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా అక్కడనే ఏదైతే మరో సలహాదారు షబ్బీర్ అలీ గారు, తర్వాత ఆయనతో పాటు వచ్చే కొంతమంది మంత్రులు, మరికొంతమంది అందరూ కలిసి ఆయనకు ఘనస్వాగతం పలికి అక్కడి నుంచి ఏదైతే కాన్వాయ్ బయలుదేరి నేరుగా మనకు ఈ ప్రాంగణానికి చేరుకోబోతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ భారీ కటౌట్స్ చూస్తున్నాం. ఇక్కడ పెద్ద పెద్ద కటౌట్స్ ఏదైతే ఎంట్రన్స్లో మనకు పెద్ద ఎత్తున మనకు ఇట్లా భారీ కటౌట్స్ పెట్టారు. దాదాపు ఏదైతే అనేక అడుగుల ఎత్తులో ఉన్న ఈ కటౌట్స్ చాలా ఆకర్షణగా ఈ సభా ప్రాంగణం వద్ద బాగా ఆకర్షణగా మనకు నిండుదనంగా కనిపిస్తుంది. చుట్టంతా చూస్తుంటే మనకు టోటల్గా ఓవరాల్గా సభా ప్రాంగణం చుట్టంతా ఈ భారీ కటౌట్స్ అనేది మనకు ఇక్కడ ఒక ఆకర్షణగానే కనిపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా రహదారి వెంట కూడా మనకు చాలా చోట్ల అనేక చోట్ల పెద్ద పెద్ద ఏదైతే ఈ ఫ్లెక్సీ కటౌట్స్ కానీ తర్వాత ఈ బ్యానర్లు కానీ రకరకాలవి ఏర్పాటు చేసేసి మనకు ఇక్కడ అనేక రకాలుగా ఇక్కడ ఆకర్షణ కోసం పెట్టారు. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం ఎల్ఈడి అక్కడ ఏదైతే మనం ఇక్కడ సభా ప్రాంగణం దగ్గర బాగా పెద్ద ఎత్తున ఎల్ఈడిని పెట్టారు. ఆ ఎల్ఈడి ద్వారా డిస్ప్లే చేస్తూ అనేక సంక్షేమ పథకాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని దాని మీద డిస్ప్లే చేస్తున్నారు. అదేవిధంగా మనకు ఎక్కడైతే ఇప్పుడు
ప్రారంభోత్సవాలు చేసి శంకుస్థాపనలు చేసే గిరిజన సంక్షేమాభివృద్ధి శాఖకు సంబంధించి, విద్యాశాఖకు సంబంధించి, రకరకాల తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి కానీ ఇవన్నిటినీ మనకు ఇక్కడ డిస్ప్లే ద్వారా ఇక్కడ దాదాపు 50,000 మంది వచ్చే ప్రజల కోసం వివరించబోతున్నారు. చూస్తుంటే ఇంకా వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు. అదేవిధంగా ఈ సభ మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నందున దాదాపు 50,000 నుంచి 60,000 మంది ఇక్కడికి వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇంకా కొద్దిగా మనం చూసుకుంటే ఏదైతే మనకు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ, మౌలిక సదుపాయాలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఇలా త్రిపాఠి గారు, అదేవిధంగా సిపి సాయి చైతన్య అడుగడుగున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి కట్టుదాయటమైన ఏర్పాట్లను చేసి భారీ ఏర్పాట్ల మధ్య, భారీ బలగాల మధ్య ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సభను సక్సెస్ చేయడానికి ఇక్కడ కృషి చేస్తున్నారు.